కర్నూలు జిల్లా కోసిగిలో శ్రీ సద్గురు సిద్ధారూఢ మహాస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. గత 3 రోజులుగా శ్రీ సద్గురు ఆరుఢ జ్యోతి శాంతాశ్రమంలో శ్రీ 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 సద్గురు సిద్ధారూఢ 9వ వార్షికోత్సవ సుజాతర జ్ఞాన దాసోహ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పరమపూజ్య సద్గురు శ్రీ సిద్ధారూఢ మహాస్వాముల వారికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, మహామంగళ హారతులు వంటి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ పరమపూజ్య సద్గురు శ్రీ అభినవ సిద్ధారూఢ మహాస్వాముల వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. త్రిమూర్తులలో ఒకరైన శివుని అవతారమే ఈ సిద్ధారూఢ స్వామి వారు అని, ఈ విశ్వంలో ఆత్మ ఒకటి, ఆత్మ చైతన్య స్వరూపం కలిగినదని, మనిషి శరీరానికి పుట్టుక చావు ఉంటాయని, ఆత్మకు కాదని అన్నారు. మనిషి మొహాన్ని పూర్తిగా వదిలి సద్గురువుల సందేశాన్ని అనుసరిస్తూ జ్ఞానోదయాన్ని పొందాలని అన్నారు. అనంతరం ఉపన్యాసములు, అనంతరం వచ్చిన భక్తులు హుబ్బిలి పీఠాధిపతి పరమపూజ్య సద్గురు శ్రీ అభినవ సిద్ధారూఢ మహాస్వాముల వారి ఆశీస్సుల కోసం క్యూ కట్టారు. అనంతరం సద్గురు ఆరుఢ జ్యోతి శాంతాశ్రమం కమిటీ పెద్దల ఆధ్వర్యంలో సాయంత్రం సంధ్యావేళ ఉదయ భానుడు కనుమరుగవుతుండగా సద్గురు ఆరుఢ జ్యోతి శాంతాశ్రమం నుంచి శ్రీ 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 సద్గురు సిద్ధారూఢ మహాస్వాముల రథోత్సవాన్ని డప్పు వాయిద్యాలతో మేళ తాళాల నడుమ లాగారు. ఈ వేడుకలను తిలకించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తాదులకు శ్రీ సిద్ధారూఢ శాంతాశ్రమం కమిటీ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు.